రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద భవన నిర్మాణ కార్మికులు నిరసన ప్రదర్శన చేశారు. భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టర్ ఆఫీస్ వద్ద కార్మికులందరూ కూడా ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ పరంగా ఎటువంటి సహకారం లేనందున నిరసన కార్యక్రమం చేపట్టారు. కూటమి ప్రభుత్వం 100 రోజులు దాటిపోయి 200 రోజులైనా సరే కార్మికులకు ఎటువంటి న్యాయం చేయలేదని కార్మిక నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కార్మికులకు సంక్షేమ బోర్డు ద్వారా మ్యారేజ్కి 20,000 ఇచ్చేవారు. సహజ మరణం 2,20,000 ఇచ్చేవారు. యాక్సిడెంట్ అయినచో అవయవాలు కోల్పోయిన వారికి ఆర్థిక సహాయం 2 లక్షలు ఇచ్చేవారు. యాక్సిడెంట్లో చనిపోయిన వారికి 5 లక్షల రూపాయలు ఇచ్చేవారు. ఈ రోజున ఆ పరిస్థితి లేదన్నారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో సమస్యలపై మెమరాండం వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ బొజ్జ రామకృష్ణ, కమిటీ బృందం, వివిధ కార్మిక సంఘాల ప్రతినిధులు దేవగుప్త శ్రీనివాస్, వీరబాబు, కొండపల్లి నాగేశ్వరరావు, గుత్తుల ప్రకాష్, కొరపాటి రాజన్న, మహేష్, బాబురావు తదితరులు పాల్గొన్నారు. చాలా ప్రభుత్వం వచ్చి చాలా రోజులు అవుతుంది, మరి ఏ విధంగా కూడా మాకు సహకారం అందించలేదు. కాబట్టి వెంటనే మాకు ఈ యొక్క డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో వెంటనే నెరవేర్చాలని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మరి ఏదైతే సంక్షేమ బోర్డుని పునరుద్ధరించాలి, అలాగే సంక్షేమ బోర్డు ద్వారా 100 కోట్ల రూపాయలు మురుగుతూ ఉన్నాయి. ఈ సంక్షేమ బోర్డు నుంచి మాకు ఈ యొక్క ఏదైతే సంక్షేమ ఫలాలు ఉన్నాయో భవన నిర్మాణ కార్మికులకు ఒక సహజ మరణం కానీ, ఒక యాక్సిడెంట్ మరణం కానీ, అలాగే కార్మికులకు కావచ్చు, కార్మిక భార్య కావచ్చు, కూతురు కావచ్చు, ఈ డెలివరీ సెక్షన్లో ఒక్కొక్క డెలివరీకి 20,000 ఇచ్చి ఉన్నారు. ఇది కూడా ఈ రోజు వరకు కూడా నిలిచిపోయిస్తున్నారు.